అశోక్, కోమలి, సారీ అశోక్, నీ ఫోన్ నేను తీయలేకపోయాను. నువ్వేం సారీ చెప్పకు కోమలి. నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను. నేనే నీకు సారీ చెప్పాలి. సారీ కోమలి. అయినా నువ్వు నన్ను అపార్థం చేసుకోవడం ఏంటి అశోక్? నేనేంటో, నిన్నెంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలీదా అశోక్? ఒక్కరోజు నీతో ఫోన్ మాట్లాడకపోతే నన్ను అపార్థం చేసుకుంటే ఎలా అశోక్? నేనెక్కడుంటున్నానో, ఏ సిచ్యువేషన్ లో ఉంటున్నానో నీకు తెలుసు కదా అశోక్. సారీ కోమలి. నువ్వు ఒక్కరోజు నాతో మాట్లాడకపోయినా నేను తట్టుకోలేనని నీకు తెలుసు కదా కోమలి. రోజంతా మాట్లాడకపోయినా ఏదో ఒక టైంలో అయినా కాల్ చేసి మాట్లాడాలి కదా. కనీసం ఒక మెసేజ్ అయినా చెయ్యాలి కదా కోమలి. నువ్వు నాతో మాట్లాడకపోయినా నేను బాధపడేవాడిని కాదు కోమలి. నువ్వు ఆ రాజుతో క్లోజ్గా ఉండటం నన్ను చాలా బాధ పెట్టింది. వాడితో కూర్చొని భోంచేయడం ఏంటి, వాడి కాఫీ తీసుకెళ్ళడం ఏంటి, వాడితో తిరగడం ఏంటి కోమలి, వాడితో కలిసి గుడికెళ్ళడం ఏంటి? ఇవన్నీ నీకెలా తెలుసు? మీరేమైనా చెప్పారా విజయాంబిక గారు? నేనేం చెప్పలేదు. నీకెవరు చెప్పారా అశోక్? ఆ రూప చెప్పిందా? కాదు, ఆ రాజు చెప్పాడు. ఆ కోమలి డబ్బు మనిషిలా కనిపిస్తోంది. నీ దగ్గర డబ్బులున్నన్ని రోజులు నిన్ను ప్రేమించినట్టు నటించి నీకన్నా ఎక్కువ డబ్బులు చూసేసరికి ఇప్పుడు నన్ను సొంతం చేసుకోవాలని ట్రై చేస్తోంది. మీరు చనువుగా ఉన్న విషయాలన్నీ ఆ రాజే చెప్పాడు. కొన్నైతే వీడియోలు కూడా చూపించాడు. అప్పటికి నేను నమ్మలేక దీపక్కి ఫోన్ చేశాను. దీపక్ కూడా ఇంచుమించు అలాగే చెప్పాడు. అప్పటికి నేను నమ్మలేదు. ఇంకా నమ్మకపోతే రేపు గుడికి రా, అక్కడ నీ కళ్ళతో నువ్వే చూద్దువు గాని అని చెప్పి ఈరోజు గుడికి కూడా పిలిపించాడు. అయితే రాజుకి తాయెత్తు పనిచేయలేదన్నమాట. తాయెత్తు పనిచేసినట్టు నా దగ్గర నటించాడు. రాజును ఎలా అయితే మనం ఉపయోగించుకుందాం అనుకున్నామో అలాగే రాజు నన్ను ఉపయోగించుకుని నాకు అశోక్కి మధ్య దూరం పెంచాలనుకున్నాడు. అశోక్ ని ఇంటికి రప్పించి సూర్యప్రతాప్ ముందు నిజం చెప్పేలా ప్లాన్ చేశాడన్నమాట. నాకెక్కడో కొడుతోంది కోమలి. ఆ రాజుగాడు ఇలాంటి వాటికి లొంగే రకం కాదు.
అయినా ఇంత త్వరగా లొంగిపోయాడు అంటేనే మనం అర్థం చేసుకోవాలి. దానికి తోడు చెయ్యాల్సిన దానికంటే వాడు ఎక్కువే చేశాడు. వాడు నీకు అడ్డుపడాల్సిన టైంలోనే నీ దగ్గరే ఉంటున్నాడు. మిగిలిన టైం అంతా ఆ రూపుతోనే కదా ఉంటున్నాడు. అవును విజయాంబిక గారు, ఎలా అయినా ఆస్తిని చేజిక్కించుకోవాలన్న ఆలోచనలో ఉండి రాజును అంతగా అనుమానించలేకపోయాను. కానీ రాజు చాలా తప్పు చేశాడు. నా జీవితం మీదే దెబ్బ కొట్టాలని చూశాడు. రాజుకి నేనిచ్చే రిటర్న్ గిఫ్ట్ మామూలుగా ఉండదు. చూస్తూ ఉండండి. అక్కడ ఏం జరుగుతుందో నీకు తెలిసింది కాబట్టి నువ్వు దేనికి వరి అవ్వకు కోమలి. అవును అశోక్, ఒకవేళ నేను కాల్ లిఫ్ట్ చేయలేకపోయినా